పిత పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భాగములో దివ్య బలిపూజకు ఉన్న మరొక పేరు ద మెమోరియల్ ఆఫ్ ప్యాషన్, డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు శిలువ శ్రమల పునరుత్థాన పండుగను స్మరించుకునే సాంగ్యమే దివ్య బలిపూజ. ఈ దివ్య బలిపూజ అనేది యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలను ధ్యానించుకోవడం అనేదే అని పునీత పౌలు మనకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 11వ అధ్యాయంలో 23 నుండి 26 వచనాలను మనం చదువుకుంటే, మరల యేసు ప్రభు స్థాపించిన ఈ దివ్య బలిపూజ అనేది యేసుక్రీస్తు తన శరీర శ్రమల పునరుత్థానాలను స్మరించుకోవడం అనేది అని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఎలాంటి మాటలను ఉపయోగించాడో అదే మాటలను పునీత పౌలు తన లేఖలో ఆదిమ క్రైస్తవులకు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కడరాత్రి భోజనం అంటేనే తన శరీర రక్తాల సమర్పణ అని అర్థం. ఇవి 2 రకాలు: గోధుమ అప్పము, రొట్టె లేదా ద్రాక్ష రసములు. ఇవి యేసుక్రీస్తు శరీరాలకు చిహ్నంగా, సూచకంగా ఉండబోతూ ఉన్నాయని, అందుకే దీనిని ఆయన నూతన నిత్య నిబంధన అని పిలుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇది సమస్త జనుల కొరకు సమర్పించబడుతూ ఉన్నది అని, అందుకే పునీత పౌలు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు: యేసు ప్రభు స్థాపించిన ఈ బలి జ్ఞాపకార్థపు దివ్య సప్రసాదపు బలి లేదా సమర్పించాలన్నా కొనసాగించాలన్నా త్యాగం చేయాల్సిందే. అదే ప్రాణత్యాగం. అందువలన పునీత పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 8వ వచనములో, ఆయన అన్ని విధములుగా మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకు శిలువపై మరణమునకు విధేయుడయ్యను అని రాస్తూ ఉంటాడు. యేసు ప్రభు ప్రకారం కడరాత్రి భోజన విందులో స్థాపించబడిన ఈ దివ్య సప్రసాదం అనే దివ్య బలి పూజ మరుసటి దినమున కలువరి కొండ మీద జరగబోయే అత్యంత హృదయ విదారకమైన శ్రమలతో కూడిన వేదనతో రక్తాన్ని చిందించే పొందే మరణ పునరుత్థానాలకు ముడిపడి ఉంది. ఈ సమర్పణ, ఈ దివ్య బలి విందు కడవరకు, బూదిగంతముల వరకు కొనసాగుతూనే ఉంటుంది అనేదే దీని అర్థం. ఎందుకు అంటే దీన్ని ప్రారంభించింది, స్థాపించింది, స్వయంగా నెరవేర్చింది దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు కాబట్టే. అంటే ఇజ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్న లోక రక్షకుడు, ఈ మెస్సయ, ఈ యేసుక్రీస్తు కాబట్టే. అంటే ఈ కడరాత్రి భోజన శ్రమల విందు స్వయంగా తన 12 అపోస్తులతో మాత్రమే కలిసి సమర్పించి, వారిని కూడా దీనిని తన జ్ఞాపకార్థముగా చేయమని ఆదేశించాడు, ఆజ్ఞ జారీ చేశాడు. అందువలన దీనిని మీరు నా జ్ఞాపకార్థం చేయండి అని అన్నాడు. దీనిని మీరు నా జ్ఞాపకార్థం చేయండి అనే ఈ మాటలు యూదులకు లేదా ఇజ్రాయేలు ప్రజలకు ఈ విధంగా నా జ్ఞాపకార్థం చేయండి అంటే దాని అర్థం వర్తమానములో ఒక విషయాన్ని ఈ సందర్భంలో చేయడం అన్నదే దాని అర్థం. కడరాత్రి భోజనం లేదా పాస్కా భోజనపు విందు నూతన పాస్కా పండుగ అయిన దివ్య సప్రసాదాన్ని మాత్రమే సూచిస్తూ ఉన్నది. ఈ పాస్కా పండుగను జరుపుకోమని స్వయంగా యావే దేవుడే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు ఆదేశాన్ని ఇస్తాడు. దీన్ని మనము
నిర్గమాకాండము 12వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఈరోజు మీకు జ్ఞాపకార్థపు దినమగును. ఈనాడు మీరు యావే దేవుని పేరిట పండుగ చేసుకునవలెను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను అనే మాటను యావే దేవుడు స్వయంగా ఉపయోగిస్తాడు. కనుక ఈ దివ్య బలి పూజ అనంటే యేసుక్రీస్తు శిలువ శ్రమలు పునరుత్థాన పండుగను స్మరించుకోవడమే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ యేసుక్రీస్తు యొక్క దివ్య బలి పూజ అనేది ఆయన స్థాపించినది, క్రైస్తవ కథోలిక శ్రీసభ కొనసాగించేది కూడా ఒక్కటే అని మనము గుర్తుంచుకొని ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడల్లా యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం, నీ పాపముల కోసం, నా పాపముల కోసం చేసిన త్యాగ బలిని జ్ఞాపకం చేసుకొని మనము కూడా స్వచ్ఛంగా పాపము లేకుండా ఆయన సన్నిధిలో ఉండడానికి, రావడానికి సమయాన్ని లేదా దీవెనను కురిపించమని మనం ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.